హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గాయత్రి స్టడీ సర్కిల్. టుడే మనం ఈరోజు మనం ఇప్పుడు దాకా పార్ట్ 5 కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు పార్ట్ 6 అనేది పార్ట్ 6 పార్ట్ 6లోకి వచ్చేటప్పుడు ముందు ఒకసారి పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4, పార్ట్ 5లో మనం ఏంటంటే గ్రామర్ అంటే ఏంటి, తర్వాత నౌన్, ప్రొనౌన్, అలాగే ప్రొనౌన్ యొక్క స్టేట్మెంట్, నెక్స్ట్ యాడ్జెక్టివ్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ముందు వీడియోల్లో అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు మనం పార్ట్ 6లో వచ్చేటప్పటికి వర్బ్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. వర్బ్ ఇది మనకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఈ వర్బ్ అంటే ఫస్ట్ మనం ఆల్రెడీ మన అందరికీ తెలిసిందే. వర్బ్ అంటే ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్. ఎందుకంటే అత్మాన్ అనే వర్డ్ అని రిపీట్ చేస్తాం, మీకు అర్థమై ఉంటుంది. వర్డ్ అంటే ఇక్కడ పదం. ఇక్కడ ప్రతిదీ కూడా మన పదాల గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఈ వర్బ్ అనేది కూడా ఒక వర్డ్. ఇప్పుడు ఇందులో వర్బ్ అనేది దేని గురించి చెప్తుందంటే నౌన్ గాని ప్రొనౌన్ గురించి గాని చెప్తుంది అన్నమాట. అంటే ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సే సంథింగ్ అబౌట్ నౌన్ ఆర్ ప్రొనౌన్. ఏ వర్బ్ ఈజ్ ఏ వర్డ్ విచ్ ఈజ్ యూజ్డ్ టు సే నౌన్ ఆర్ ప్రొనౌన్. నౌన్ గాని ప్రొనౌన్ గురించి గాని చెప్తుంది అన్నమాట. ఏం చెప్తుంది, అది ఎలా చేస్తుంది అంటే ఇందులో మనకి 3 టైప్స్ ఆఫ్ వర్క్స్ ఉంటాయండి. అవి ఒకటి బీ ఫార్మ్స్, హ్యావ్ ఫార్మ్స్, డూ ఫార్మ్స్ ఉంటాయి. ఇందులో మనం దేని గురించి డిస్కస్ చేస్తామంటే బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. అంటే ఈ బీ ఫార్మ్స్ గురించి డిస్కస్ చేసే ముందు అసలు వర్బ్స్ ఎన్ని ఫార్మ్స్ మనం చూసుకుందాం. అంటే ఈ దగ్గరగా మనకి బీ ఫార్మ్స్ వచ్చేటప్పటికి బి అంటే ఉండుట అని మీనింగ్ వస్తుందండి. మామూలుగా మనకి వర్బ్ ఫార్మ్స్ అంటాం, వీటినే కాంజుగేషన్స్ అంటాం. అవి వచ్చేటప్పటికి ఏంటంటే ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, ప్రెజెంట్ పార్టిసిపుల్, పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ ఇలా మనకి కనిపిస్తాయి. ఇందులో మనం ఆల్రెడీ బీ ఫార్మ్ గురించి అది ఏ విధంగా మారుతుందో ఒకసారి చూద్దాం. ఇది ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ చూద్దామండి. ఎన్ని పార్ట్స్ ఉంటాయనండి? 5 దగ్గర కనిపిస్తాయి. ప్రెజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపుల్, అలాగే నెక్స్ట్ ప్రెజెంట్ పార్టిసిపుల్, నెక్స్ట్ పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ అండి. పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ అంటే ప్రతిదానికి దగ్గరగా మనకి ఇలా చూస్తే ఒక 5 ఫార్మ్స్ మనకి కనిపిస్తాయి. ఫస్ట్ ప్రెజెంట్ టెన్స్ లో అంటే బి గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ఇందులో ప్రెజెంట్ టెన్స్ లో వచ్చేటప్పటికి బి యొక్క రూపాలు వచ్చేటప్పటికి ఈజ్, ఆర్, యామ్. ఈజ్, ఆర్, యామ్. అదే పాస్ట్ లోకి ఇవి ఎలా మారుతాయి అంటే అమ్మా వజ్, వర్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ లోకి వచ్చేటప్పటికి బీన్. ఇందులో వచ్చేటప్పటికి బీయింగ్. పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ వచ్చేటప్పటికి హ్యావింగ్ బీన్. హ్యావింగ్ బీన్. ప్రెజెంట్ టెన్స్ లో వచ్చేటప్పటికి ఈజ్, ఆర్, యామ్. పాస్ట్ టెన్స్ లోకి అవి వచ్చేటప్పటికి ఎలా మారుతాయేమో వజ్, వర్. నెక్స్ట్ పాస్ట్ పార్టిసిపుల్ లో బీన్, ప్రెజెంట్ పార్టిసిపుల్ లో బీయింగ్, పెర్ఫెక్ట్ పార్టిసిపుల్ లో హ్యావింగ్ బీన్. దీన్ని మనం ఎలా చదువుతాం అంటే ఈజ్, వాజ్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. ఆర్, వర్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. యామ్,
యామ్, వాస్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. చూడండి 5 ఫార్మ్స్ ఈజీగా మనకి ఈస్, వాస్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. ఆర్, వర్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. యామ్, వాస్, బీన్, బీయింగ్, హ్యావింగ్ బీన్. బి అంటే ఏంటమ్మా మీనింగ్ ఇక్కడ ఉండడం మాట. స్టేట్ ఆఫ్ బీయింగ్స్ అంటుంటాం. దీని గురించి మనం ఈ లెసన్‌లో డిస్కస్ చేయడం అనేది జరిగింది. నెక్స్ట్ పార్ట్‌లో మనం హావ్ గురించి, దాని తర్వాత డూ ఫార్మ్స్ గురించి మనం డిస్కస్ చేయడం అనేది జరుగుతది. ఈ చా ఈ పార్ట్ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.